అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో చాలా లేట్గా పెడతాను. ఏమనుకోవద్దండి, అందరూ క్షమించండి. ఆ రోజు వచ్చేసి ఇంకా ఉదయాన్నే లేచి మన దినచర్యలన్నీ మీకు తెలుసు, సబ్స్క్రైబర్లకు అందరికీ తెలుసు. మామూలే అన్నీ మన ఇంకా ఆడవాళ్ళంటేనే ఇంకా చెత్తలు నూకడం, ముగ్గు పెట్టడం, ఉదయాన్నే చేయాల్సినవన్నీ మనకు సాంప్రదాయం కాబట్టి ఆ విధంగా అన్నీ ఉదయాన్నే లేచి చేసుకొని పూజ చేసుకొని ఇంకా తెల్లవారుజామునే యోగా ధ్యానం అయితేనే ఈ మధ్య శివాలయంలో చాలా బాగా టైం కేటాయించి శివాలయంలోనే ఎక్కువ చేసుకుంటానులేండి. ఇంకా యోగా అయితే తెల్లవారుజామునే చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా అన్నీ మంగళవారం కదా, ఇంకా గడపలు కడుక్కొని ఈ విధంగా కుబేర ముగ్గు వేసుకొని బాగా పూజ అంతా అయిపోయింది. ఇంకా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా మా శ్రీవారు అనంతపురం వెళ్ళాల, టిఫిన్ తొందర చేసేయని, సరేలే ఇంకా టిఫిన్ తొందర చేసేద్దామనేసి ఇంకా టిఫిన్ తొందరగా ఇంకా అన్నీ రెడీ చేయాలి కదా. ఇంకా అటుకుల చిత్రాన్నం చేద్దాంలే అనేసి అటుకుల చిత్రాన్నం చేసిన ఆ రెసిపీ కానీ మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇంకా మరీ వచ్చేసి ఇంకా అంతలోనే మా శ్రీవారు టిఫిన్ తినిపోయినాడు. చిన్నగా యాక్సిడెంట్గానే అయ్యింది. అది ఏమైందనేది చూపిలేదు, అది ఏ విధంగా అనేది చెప్తాలేండి. ఫస్ట్ మనం అటుకుల చిత్రాన్ని చూసుకున్నాం. అటుకులు అంతా శుభ్రం చేసుకొని ఇంకా దాన్ని అంతా బాగా కడిగేసేసి కొంచెం ఒక్క నిమిషం ఒకట్లా నానబెట్టేసేసి దాన్ని దాంట్లో వడేసినాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసినాను. శనక్కాయ విత్తనాలు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ వేసేసిన. శనక్కాయ విత్తనాలు వచ్చేసి బాగా రెడ్డుగా కాల లేదనుకో ఫస్టే శనక్కాయ విత్తనాలు వేయించి పక్కనైనా పెట్టుకోవచ్చు, ఇంకా గోడంబి అయినా వేసుకోవచ్చు. నేను గోడంబి వేయలేదు. మళ్ళీ వచ్చేసేసి పచ్చిమిర్చి, చిన్న క్యారెట్, మరి ఆనియన్స్, పచ్చి కరివేపాకు అన్నీ పచ్చిమిర్చి వచ్చేసి అట్లా రౌండ్గా కట్ చేసుకోవాలా. కారం దానికి ఇదే, ఇంకా వేరే కారం అంటూ ఏమి వేయము, మళ్ళీ ఎండు కారం వేయము. ఈ విధంగా చేయండి. అటుకులు తిన్న పిల్లలు కానీ తింటారు, పెద్దోళ్ళు ఇంట్లో కొంతమంది చాలా మందికి ఇష్టం ఉండదు. అది ఆరిపోయిన తర్వాత కొంచెము గట్టిగా అవుతుంది కదా అటుకులు, అందుకు కొంతమంది ఇష్టపడరు. ఈ విధంగా చేస్తేనే తప్పకుండా అందరూ తింటారు. చూడండి బాగా టేస్టీగా ఉంటుంది. ఏమంటేనా పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా కారం ఎక్కువ కావాలనే వాళ్ళు పచ్చిమిర్చి కచ్చా పచ్చగా అయినా దంచండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ అన్నీ మగ్గాలు అనేసి సాల్ట్ వేస్తాను. ఇంకా ఆల్రెడీ మనము ఇంకా అటుకులు కానీ శుభ్రం చేసి బాగా పెట్టుకున్నాము. బాగా ఇవన్నీ కొంచెం అంతా ఆనియన్ కొంచెం మెత్తగా అయితేనే చాలు. ఇంకా కొంచెం పసుపు కానీ వేసేస్తేనే ఆనియన్లో బాగా మగ్గేస్తుంది. ఇంకా అటుకులు శుభ్రం చేసినాం కదా మనము, ఇంక ఇవన్నీ స్టవ్ దగ్గర నుంచి తీసేస్తే ఇంకా ఆయిల్ మరకలు అనేది దాంట్లోపైన ఎగరవు. ఫస్ట్ ఇంకా వంట అయిపోతానే ఫస్ట్ మనకు అవి మగ్గే లోపలే ఇంక పక్కన సర్దేసుకుంటేనే మన పని కానీ మనకు ఈజీగా ఉంటుంది. చేయి తగిలినాయనుకో గాజు కదా, పగిలిపోతాయి. ఇంకేమి అభ్యంతరం ఏం లేదు, దాంట్లకు పగిలిపోతాయి ఖచ్చితంగా, కింద పడితే పగిలిపోతాయి గాజు వస్తువులు. చాలా జాగ్రత్తగా వాడుకోవాలా. అంటే ఆయిల్ ఇంకా కొంచెం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి, నేను కొంచెం తక్కువే వేస్తాను. ఇంక ఈ విధంగా శుభ్రం చేసుకుంటామే. ఆ అటుకులు వచ్చేసి చూడండి ఈ విధంగా వేసేసి బాగా కలిసిన తర్వాత బాగా ఆ విధంగా బాగా కలిసే 1-2 సార్లు బాగా అంతా కలిసినామంటే ఉప్పు, పచ్చిమిర్చి, కారము అన్నీ పట్టుకుంటాయి. మీకు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి కచ్చా పచ్చగా దంచుకోండి. ఉత్త పచ్చిమిర్చిను సాల్ట్ వేసి కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకోండి. ఎందుకంటేనా దీనికి వెల్లుల్లి అవన్నీ కానీ ఏం అవసరం లేదు. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు ఆనియన్స్ వేసుకోకుండా ఈ విధంగా చేసుకొని తినచ్చు, భగవంతునికి కానీ నైవేద్యం పెట్టచ్చు. ఇది నేను వేస్తానని అది షుగరు, కొంచెం షుగరు వేసినామంటేనా అటుకులకు భలే టేస్ట్ వస్తుంది. షుగర్ వాడినోళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు, బెల్లం కానీ షుగర్ కానీ ఏదో ఒకటి మీకు ఏది అనుకూలమైతే అది వేసుకోండి. అది కొంచెం వేసేసి కొంచెం నిమ్మరసం పిండేసి మరీ వచ్చేసి కొంచెం నీళ్ళు వేసినామంటేనా ఇప్పుడు అది కొంచెము బాగా ఆరకపోయి ఉంటుంది అటుకులు అనేది. ఆ అటుకులు అనేది మెత్తబడుతుంది, బాగా టేస్ట్ వస్తుంది. నాకు ఈ అటుకుల్లో ఒక 5-6 రకాల రెసిపీలు వచ్చలేండి, మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూపిస్తాము. ఇంకా పులుసు అటుకులు అని చేస్తాము, అదైతేనా చాలా అది కానీ బాగుంటుంది. అంటే దానిలో అన్నిటిపైన ఇదైతేనే బాగా తింటాం మేము మా ఇంట్లో అయితేనా. కొన్ని చూడండి నీళ్ళు మళ్ళీ
ఆ నీళ్ళు వేస్తేనా ఇంకా అటుకులు అనేది గట్టిగా లేకుండా మెత్తగా అవుతుంది. ఆ షుగరు, ఉప్పు, పులుపు వేసి ఉంటాం కదా, ఇంకా కొత్తిమీర వేసేసి ఏమంటే అటుకులు అనేది బాగా వేడి కావాల, వేడి అయ్యేదాకా ఉండాల. బాగా కలేస్తా ఉన్నామనుకో ప్రతి ఒక్కటి మనం వేసిండేటివన్నీ బాగా పట్టుకుంటాయి. బాగా స్ట్రాంగ్గా పెట్టుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది ఈ అటుకుల చిత్రాన్నము. అటుకుల చిత్రాన్నం పులిహోర అంటే చింతపండు వేస్తాము, కానీ నిమ్మరసం వేసినాం కదా, అటుకుల చిత్రాన్నము అనుకోండి. నేనైతే అటుకుల చిత్రాన్నమే అంట, అటుకులు అంట మా ఇంట్లో. ఇంక మరీ వచ్చేసేసి ఇది వచ్చేసి నాకు ఈ గులకన్ అనేది నాకు ఇంటికి తెచ్చిచ్చి 10 రోజులైంది. అంటే మంగళవారం ఈ వీడియో అంతా తీసినాను, వాయిస్ కానీ ఇచ్చినాను, కానీ నాకు అప్లోడ్ చేసాక ఆ రోజు కొంచెం ఇబ్బంది అయ్యి చేయలేదు. ఈ గులకన్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు వచ్చేసి మీ యూట్యూబ్ అమ్మాయికి ఇమ్మ అనేసి వాళ్ళు ఇచ్చినారంట ఆ సారు. గులకన్ అనేది మనము అరుగుదలకు చాలా మంచిది, పిల్లలకు మంచిది, జ్ఞాపక శక్తి కానీ పెరుగుతుంది. కానీ షుగర్ పేషెంట్లు అస్సలు తినకూడదు, దీంట్లో షుగర్ కలిపింటారు. ఇంకా పీరియడ్స్ టైంలో మనకు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది లేడీస్కు, అప్పుడు కానీ ఇది తినడం వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది మెడిసిన్తో పాటు. ఇంకా పాలల్లో కలుపుకొని తాగితే బాగా నిద్ర వస్తుంది, ఆరోగ్యానికి కానీ మంచిది. భోజనం తర్వాత తిన్నామంటేనే అరుగుదల పెరుగుతుంది. రాత్రి తినిన తర్వాత కానీ తిన్నా బాగా అరుగుదల పెరుగుతుంది, భోజనం తర్వాత తిన్నా బాగా అరుగుదల పెరుగుతుంది. కడుపులో తిప్పేది, వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది, అవన్నీ బాగా కంట్రోల్ అవుతాయి. మా నాన్న వచ్చినాడు, ఇది వచ్చేసి 2 గంటలు అయింది, మంగళవారం రోజు 2 గంటలు. ఏమన్నీ అక్క పండ్లు బ్రెడ్ అన్నీ చూపిస్తాను అనుకుంటున్నారు. మా వారు టిఫిన్ తినేసి అనంతపూర్కి వెళ్ళినాడన్నా కదా, అక్కడ వచ్చేసి మా వారు పోతా అంటే కొంచెం గుంతలో స్లిప్ అయ్యి పన్నాడు, కొంచెం చాలా దూరం పోయి పన్నాడు. దేవుని దయతో ఏమే కానీ దెబ్బలు తగల్లా, కానీ బండి అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇంటికి వచ్చాకే ఆ బండి డ్యామేజ్ అయ్యింది చూసి నాకు చాలా భయం అయిపోయింది. అప్పుడే మా నాన్న ఫోన్ చేసింటే ఇంకా ఉండలేం కదా, ఏడ్చేస్తాం కదా, ఆ విధంగా ఏడ్చేసాకే నాన్నను మనకు తెలిసిన అన్నే వచ్చి మా ఆయన మాట్లాడించుకొని పోయినాడు. దేవుని దయతో అయితేనా ఒక్క గాయం కానీ కాలేదు. కానీ మంగళవారం కదా కింద పడినారు. మా నాన్న వచ్చేసి ఇంకా అమ్మకు ఫోన్ చేస్తే నాన్న చెప్పినాడు అమ్మకు. అమ్మ మాట్లాడి ఇంకా అమ్మ డ్యూటీకి పోయి ఉంటుంది కదా, ఇంకా ఫస్ట్ పోయేసి ఎర్నీళ్ళు తీసుకొని రాండి అమ్మ పొయ్యి అని చెప్పింది. ఇంకా ఆ టైంలోనే మంగళవారం ఇంకా బట్టలన్నీ తీసి అక్కడ పడేసి స్నానం చేసేసి ఇంక ఎర్నీళ్ళు తీసుకొని రాళ్ళ కదా. అంటే ప్యాంటు కానీ మన మోకాల దగ్గర అంతా మొత్తము చినిగిపోయింది, అన్నీ అయినాయి కానీ మా వారికి అయితే ఏం దెబ్బ తగలలేదు. ఇంకా అమ్మోళ్ళు పెద్దోళ్ళు చెప్పినారు కదా దిష్టి తీసుకొద్దామనేసి అప్పటికప్పుడు అన్నం వండేసేసి, అంటే మనకి ఇంటికి వస్తానే బట్టలు అయినాయి కాబట్టి నేను స్నానం చేయమని చెప్పిన, కానీ దిష్టి తీసిన తర్వాతే స్నానం చేయాలంట. ఫస్ట్ అన్నం వండేసి ఒక బాటల్లోకి వేసుకున్నాను కొంచెము, ఎందుకంటేనే మనం వేరే ఊరికి చాలా దూరం మా వారు పడిండేది. దాంట్లోకి వచ్చేసి బొగ్గు బాగా నున్నగా నూరేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపిన, ఆ నీళ్లు కానీ పోసిన అన్నం వేసినా కదా బాటల్లోకి, దాంట్లోకి వచ్చి బొగ్గు నీళ్లు పోసిన, మళ్ళీ ఎర్ర నీళ్ళు అనేసేసి పసుపు కుంకుమ సున్నం కలిపేసి ఆ నీళ్లు పోసిన, ఒక ఆకు, ఒక ఒక్క, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు, ఒక ఎర్రగడ్డ అంటారే అది అన్నీ వచ్చేసి కుడివైపుకు 3 సార్లు, ఎడంవైపుకు 3 సార్లు, వెనక 3 సార్లు, ముందర 3 సార్లు అన్నీ ప్రతి ఒక్కటి దిగదీసేసి ఫస్ట్ ఆకు ఒక్క భూమి మీద పెట్టి ఫస్ట్ మనం పోతానే భూమాతకు నమస్కారం చేసుకోవాలా, వాళ్ళు చేసుకోవాలా, తీసేవాళ్ళు కానీ చేసుకొని ఈ విధంగా చేసేసి నిమ్మకాయ ఎడం కాలుతో తొక్కల్లా, కోడిగుడ్డు దిగదీసి పగలగొట్టల్లా, మరి వచ్చేసి ఆనియన్ కానీ దిగదీసి ఎడం కాలుతో తొక్కేసి మనము వెనక్కి తిరిగి చూడకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఈ దిష్టి తీసుకొని వస్తేనా ఏమన్నా మనకి ఇట్లా పడినప్పుడు కానీ ఏమన్నా కానీ అట్లా కీడు తగలకోకుండా ఉంటుందని పెద్దలు చెప్పినారు. పెద్దలు చెప్పింది మన అందరి మంచి కోసమే కాబట్టి మీకు కానీ ఉపయోగపడుతుందని మా